బ్యాక్ పెయిన్ అనేది లైక్ ప్రతి ఒక్క పేషెంట్ చెప్తుంటాను నేను. ఇట్ ఈస్ అ ప్లిథోరా ఆఫ్ బిగ్ బిజినెస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఫస్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర బ్యాక్ పెయిన్ నుంచి. నేను కొన్ని మందులు రాసి, అమ్మ ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, కొన్ని మందులు ఇస్తాను వాడి చూడండి అంటాను. ఒక 2 వీక్స్ అయినాక వస్తారు. సార్ నా పెయిన్ ఏం తగ్గట్లేదు సార్, మీరు మందులు ఇస్తే కూడా తగ్గట్లేదు, ఏం చేయాలి సార్ ఇప్పుడు అని. నేను అప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ చూద్దాం, మన ఫిజియోథెరపీ అట్లా చేపిద్దాం. ఫిజియోథెరపీలో కూడా 2 విధానాలు ఉంటాయి. ఒకటేమో నొప్పి తగ్గించడానికి ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ చెప్తాం. సో మళ్ళీ ఫిజియోథెరపీ 1 వీక్ చెప్తా, అప్పుడు కూడా తగ్గదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, దే గో ఫర్ హోమియోపతి వెళ్తారు. హోమియోపతిలో కూడా దే టేక్ ఏ ట్రీట్మెంట్ అండ్ అక్కడ కూడా తగ్గదు. నెక్స్ట్ దే గో విత్ అనే ఆయుర్వేదిక్ పీపుల్, దేర్ ఆల్సో దే గో విత్ అన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, అక్కడ కూడా తగ్గదు. అట్లా దే గో విత్ కైరో ప్రాక్టీషనర్ అన్నావు. సో కైరో ప్రాక్టీషనర్ అవి ఇలాగని అలాగని చేసేసి, సార్ అట్ వన్ ఫైన్ డే వెన్ ఐ మీట్ దెమ్ దే టెల్ దట్ సార్ మై పెయిన్ ఇస్ గాన్ నౌ ఆఫ్టర్ మీటింగ్ ద కైరో ప్రాక్టీషనర్ నౌ. సో మీ ట్రీట్మెంట్ వర్క్ అవ్వలేదు సార్ ఇక్కడ. సో వాట్ ఐ టెల్ ఫర్ మై పేషెంట్స్ ఈజ్ ఆల్వేస్ సీ ఓన్లీ బ్యాక్ పెయిన్, ఆల్వేస్ జస్ట్ వెయిట్. నేచర్ ఓన్లీ విల్ ట్రై టు హీల్ ఇట్ ఆఫ్. యూ గివ్ సమ్ టైమ్ ఫర్ ద నేచర్. See, ఇప్పుడు అన్ని మందులు కానీ వాట్ వీ గివ్ ద మెడిసిన్స్, దే ఆర్ జస్ట్ ఫర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో వన్స్ యువర్ పెయిన్ has been relieved at least by 50 to 60%, at the time we go with some exercises to strengthen the muscles. సో ఇప్పుడు ఇది కూడా అలాగే సేమ్ 2 monthsకి ఆటోమేటిక్ బాడీని ట్రై చేస్తుంది హీల్ చేసేదానికి. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, అలోపతి ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. జస్ట్ దిస్ మెడికేషన్స్ ఆర్ టు రిలీవ్ ద పెయిన్ అంతే. సో అందుకోసం నేను చెప్పేది బ్యాక్ పెయిన్ అనేది బిగ్ ప్లిథోరా ఆఫ్ బిజినెసెస్ అని. అంటే మీరు అదొకటే కాదు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మ్యాట్రసెస్. చాలా వరకు అందరూ సార్ ఏ మ్యాట్రస్ వాడాలా సార్, లైక్ కొంతమంది ఆర్థో మ్యాట్రస్ అంటున్నారు సార్ బయట, కొంతమంది స్పైన్ మ్యాట్రస్ అంటారు, కొంతమంది ఈ మ్యాట్రస్ ఆ మ్యాట్రస్ అని. నేను నా పేషెంట్ ఒకటే చెప్తాను, అమ్మ మీరు స్లీపింగ్ పొజిషన్లో, అదే మీరు పనుకున్నప్పుడు మీ స్పైన్ పైన ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసమే ఏ మ్యాట్రస్ ఈ మ్యాట్రస్ పైన ఏం సంబంధమే లేదు. ఇట్స్ ఆల్ మార్కెటింగ్ జిమిక్స్ అంతే. మీరు వేసుకుంటే మీ డిస్క్లు అరుగుదల అవుతాయి. మీరు ఎప్పుడంగానే మీరు స్లీపింగ్ పొజిషన్లో మీ స్పైన్ పైన అనేది ఒత్తిడి అనేది ఉండదు. విచ్ ఎవర్ మ్యాట్రస్ యువర్ కంఫర్టబుల్, బీ విత్ దట్ మ్యాట్రస్, దట్ మచ్ ఓన్లీ. ఆ మ్యాట్రస్ కొనాలి, ఈ మ్యాట్రస్ కొనాలి, ఈ పిల్లో కొనాలి, ఆ పిల్లో కొనాలని ఏముండదు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్, మీరు ఏమైనా ఒక పొజిషన్ ఇలా పనుకున్నారనుకోండి, స్లీపింగ్ పొజిషన్లో యువర్ గెటింగ్ సమ్ పెయిన్, అప్పుడు మ్యాట్రస్ ఏమైనా సాగైందంటే అర్థం ఏంటంటే మ్యాట్రస్ అరుగుదల అవుతుంది అంతేగాని దానివల్ల మీ మజిల్స్ పట్టేసుకుంటున్నాయి. అది స్పైన్ పైన ఒత్తిడి చేసేది అట్లంతా ఏముండదు. సో mattresses is a big business in my opinion. Whichever mattress you feel comfortable, be in that mattress only. Okay, thank you.